పెద్ద గొడవ జరుగుద్ది అని ఊహించుకున్న వల్లికి ధీరజ్ చేత ప్రేమ మెడలో తాళి కట్టించి ఊహించని షాక్ ఇచ్చిన భద్రావతి. అసలు భద్రావతి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? అసలు ధీరజ్ ప్రేమలకు మళ్ళీ పెళ్లి ఎందుకు చేసింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ధీరజ్ అయితే తనకి చీర అయితే తీసుకొస్తాడు ప్రేమకి. అలాగే ధీరజ్కి ప్రేమ కూడా ఒక షార్ట్ అలాగే ప్యాంట్ తీసుకొస్తుంది. అలా కొత్త బట్టలు ఇద్దరు కట్టుకోవడానికి సిద్ధపడతారు. వాళ్ళ మధ్య అమితమైన ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా చాలా ఇష్టంగా ఉంటారు. ఒక నిమిషం కోప్పడినా ఆ తర్వాత వాళ్ళ ఇష్టాన్ని ఒకరికొకరు చూపించుకుంటూ ఉంటారు. వల్లి అయితే ఇక్కడ అందరూ సంతోషంగా ఉండడం చూసి కాసేపట్లో పెద్ద బాంబు పేలబోతుంది, మీ సంతోషాలు మాయమైపోతాయని చెప్పేసి వల్లి ఈర్ష్యపడుతూ ఉంటుంది. వాళ్ళని చూసి ఇంకాసేపట్లో పెద్ద బాంబు బ్లాస్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు చూడాలి అందరి మొహాలు. ఇప్పటిదాకా వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఇక అందరూ ఏడుస్తూ కూర్చుంటారు. ఆ ప్రేమ ఏడుస్తూ తన పుట్టింటికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఏంటో వల్లి ఇంకా ఈ ఇంట్లో పండగలే కనిపిస్తున్నాయి, ఇంకా వీళ్ళ మొహాలు నవ్వులతో ఇక తెగ విరబూసేస్తున్నాయని చెప్పేసి అంటూ ఉండగానే కాసేపు వెయిట్ చేస్తే ఆ నవ్వులు మాయమై ఏడుపులు కనిపిస్తాయి. చూడు, అక్క చెల్లెలు కలిసిపోయి హ్యాపీగా ఉన్నట్టు భద్రావతి తెగ నటించేస్తుంది. చెల్లెలు ప్రేమని పొందినట్టుగా, చెల్లెల్ని నిజంగానే క్షమించేసినట్టుగా భద్రావతి భలే యాక్టింగ్ చేస్తుంది. కానీ భద్రావతి పేల్చిపోయే బాంబు తర్వాత మా అత్తగారి మొహం మాడిపోయి ఏడుస్తూ ఉంటుంది. చూడు, నిన్నటి నుంచి తెగ హడావుడి చేసేస్తుంది కదా, ఈరోజు మొత్తం అయిపోతుందిలే. ఇంకా సేపట్లో మనకి పండగ జరగబోతుంది. మనం పండగ చేసుకునే సమయం వచ్చేసింది. ఇప్పటి వరకు పండగ వీళ్ళు చేసుకున్నారు, ఇక ముందు పండగ మనం చేసుకోవచ్చు. ధీరజ్ గాడు ఇక్కడ, ఆ ప్రేమ అక్కడ ఒకరినొకరు చూసుకుంటూ ఏడుస్తూ కుమిలి కుమిలి చస్తూ ఉంటారు. అప్పుడే కదా నా కడుపు మంట చల్లారుతుంది. ఎందుకంటే నా భర్త నుంచి నన్ను దూరం చేశారు. ఎంతగానో ఇష్టపడే నా భర్తని నాకు శత్రువుని చేసి నేనంటేనే తనకి ఇష్టం లేకుండా చేసేశారు. వీళ్ళని ఎలా వదిలిపెడతాను, వీళ్ళని ఎలా సంతోషంగా ఉండనిస్తాను అని చెప్పేసి వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కేక్ కటింగ్ విషయంలో చిన్న వాదన జరిగిన ఆ తర్వాత రామరాజు అది సరిపెట్టి కేక్ కటింగు అలాగే ఫోటోలు ఇవన్నీ కూడా బాగానే జరుగుతాయి. ఇక భోజనాల సెక్షన్ దగ్గరికి అయితే వస్తారు. భోజనం చేసే సమయంలో ఇలాంటి భోజనం ఎవరు తింటారు అన్నట్టుగా కాస్త మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అక్కడ సేన అయితే, సేన మనం అమ్మ పుట్టినరోజు చేయడానికి వచ్చాం, అలాంటప్పుడు ఇక్కడ వంకలు పెట్టడం అనవసరం. ఇప్పటిదాకా రామరాజు తన కొడుకుల నోరు మోయించుకుంటూనే వచ్చారు. వాళ్ళు మనల్ని అనుమానిస్తూనే వచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళు మనం నిజంగా ఇక్కడ పుట్టినరోజు జరిపిస్తున్నాము అనుకోవడం లేదు. మనమేదో స్వార్థంతో వాళ్ళ మీద ఏదో గొడవ చేయడానికి ఈ ఇంట్లోకి వచ్చాము అనుకుంటున్నారు. కానీ నిజంగానే అమ్మ పుట్టినరోజు జరిపించడానికి, అమ్మ ఆఖరి కోరిక తీర్చడానికి ఈ ఇంటికి వచ్చాము అనే విషయం వీళ్లకు అర్థమయ్యేలా చేయాలి. మనల్ని అపార్థం చేసుకున్న వీళ్ళు అర్థం చేసుకునేలా చేయాలి. ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నాం? వీళ్ళు అపార్థం చేసుకుంటే ఏంటి, అర్థం చేసుకుంటే ఏంటి? వీళ్ళతో ఏమైనా మనం కలిసిపోయి బ్రతకాలనుకుంటున్నామా ఏంటి? ఇదేమైనా కలిసిపోయే బంధమా? ఇది కూలోడిల్లు. సేనా, ఇంకా చాలు మాట్లాడింది. నీతో చెప్తున్నాను, ఈరోజే నువ్వు గొడవ స్టార్ట్ చేయొద్దు. ఇప్పుడు అమ్మ సంతోషంగా ఉంది, అమ్మకి ఈ సంతోషాన్ని లైఫ్ లాంగ్ ఉండేలా చేయాలి. అంతే తప్ప పుట్టినరోజు అయిన మరుక్షణమే నువ్వు గొడవ స్టార్ట్ చేస్తే అమ్మ ఆ బాధతో ఏమైపోతుందో కూడా తెలియదు. అమ్మ కోరిన కోరికను తీర్చడం కోసమే ఇప్పటి వరకు భరించాము. ఇంకాసేపు అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాము. ఆ తర్వాత ఎలాంటి సమస్య ఉండదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది భద్రావతి. ఏంటి భద్రావతి ఏదో చేస్తుందంటే ఇంకేదో చేస్తుందేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వల్లి. ఏముందిలే, భోజనాలైన తర్వాత తీరుపాటుగా మొదలు పెడుతుందేమో ఇక్కడ గొడవ అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది వల్లి. అయితే ఈలోగానే చక్కగా కొత్త బట్టలు కట్టుకొని మురిసిపోతూ బయటకైతే వస్తారు ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా. వాళ్ళిద్దరిని చూసి ఇక వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంట్రా అప్పుడే బట్టలు మార్చేశారేంటి, మళ్ళీ కొత్త బట్టలు కట్టుకున్నారేంటి అని చెప్పి అంటూ ఉండగానే, ఇదిగో అత్త, ఈ చీర వీడే తీసుకొచ్చాడు
అవునమ్మా, నేను కట్టుకున్న డ్రెస్సు ఇదిగో ఈ తింగర బుచ్చి తీసుకొచ్చింది అని చెప్పి ఇద్దరు ఒకరిని చూసి ఒకరు మురిసిపోతూ వాళ్ళు కట్టుకున్న బట్టల గురించి చెప్తూ ఉంటారు. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇద్దరు కూడా. అలా వాళ్ళ మొహాల్లో ఆనందం చూసి సంబరపడిపోతుంది, దిష్టి తీసుకుంటుంది కొడుకు కోడలి ఇద్దరికీ కూడా. వేదవతి అయితే అలా సంబరపడిపోతూ ఉంటుంది కొడుకు కోడల్ని చూసి. వాళ్ళని చూసి సేనాపతి అయితే వీడు నా కూతుర్ని పూర్తిగా మార్చేశాడు, వీడి మాయలో పడేసుకున్నాడు, వీడి మాయలో ఉన్న ప్రేమ ఇక మమ్మల్ని ఏమి ఇష్టపడుతుంది, కాకపోతే మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ప్రేమ చాలా సంతోషంగా కనిపిస్తుంది, కానీ మమ్మల్ని మాత్రం తను ఇంకా శత్రువులుగానే చూస్తుంది కదా, మా ఇంటికి వస్తుందా, నేను చెప్పినట్టు వింటుందా అని చెప్పేసి సేన అనుకుంటూ ఉంటాడు. ఏంటండి, ఏంటి ఆలోచిస్తున్నారు? అయినా వాళ్ళిద్దరూ అంత చక్కగా కనిపిస్తుంటే కూతుర్ని అల్లుడిని చూసుకుని మురిసిపోవాలి, కానీ మొహంలో ఆ కోపమేంటి? రేణుక, అవును రేణుకనే మాట్లాడుతున్నాను. చూడండి వాళ్ళిద్దరూ ఎంత చూడచక్కగా కనిపిస్తున్నారో, వాళ్ళని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. వాళ్ళ మధ్య ప్రేమ చూస్తుంటే ఇంతకు మించి తల్లిదండ్రులకి ఏం కావాలి? మనం పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. జీవితంలో పిల్లలు సంతోషంగా గొప్పగా బ్రతుకుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో మనకి తెలుసు. మన బిడ్డల ఎదుగుదల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసమే కదండి మనం ఏం చేసినా. అలాంటి పిల్లలు మన కళ్ళ ముందు ఆనందంగా కనిపిస్తుంటే ఆనందాన్ని ఆస్వాదించాలి, కానీ కోపంగా చూస్తారేంటి? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఎందుకు వాళ్ళ మీద ద్వేషం? వాళ్ళ పెళ్ళిని అంగీకరించింది రేణుక, ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడొద్దు, ఇక్కడ మళ్ళీ గొడవ అవుతుంది. నేను గొడవ చేసి వెళ్తే అక్క బాధపడుతుంది, అందుకనే మౌనంగా భరిస్తున్నాను. నేనేమి వాళ్ళ పెళ్ళిని అంగీకరించాలి అనుకోవడం లేదు. ఇన్నాళ్ల తర్వాత కూడా అంగీకరించకుండా ఏం చేస్తారు అని చెప్పేసి రేణుక అంటూ ఉంటుంది. అవును నాన్న, నిజమే కదా, ప్రేమ ధీరజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు విశ్వక్? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? వాడి మీద ప్రేమ చూపిస్తున్నావేంటి? వాడు నీ చెల్లెలకి సరైన జోడి అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? వాడు మన శత్రువు, నీ చెల్లెల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, కానీ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు కదా నాన్న. వాళ్ళిద్దరినీ విడిపోవాలి, విడదీయాలని కోరుకునే కన్నా వాళ్ళ ప్రేమను అంగీకరించడమే మంచిది కదా. అప్పుడు మనింటికి వాళ్ళింటికి కూడా సంతోషాలు వస్తాయి. ఒరే విశ్వ, కొత్తగా కనిపిస్తున్నావు. నీలా నేను ఎప్పటికీ ఆలోచించను ఈ ఇల్లు ఆ ఇల్లు కలవాలని ఈ సేన ఎప్పుడూ కోరుకోడు. జరిగినవన్నీ కూడా నేను మర్చిపోయే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు సేన. అయితే ఇలా సేన కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక పుట్టినరోజు వేడుకలు పూర్తయిపోయిన తర్వాత ఎదురు చూసేస్తూ ఉంటుంది వల్లి. అయితే అలా ఎదురు చూస్తూ ఉండగానే ఈరోజు ఇంకొక విషయం కూడా తేల్చుకోవడానికి ఇక్కడికి నేను వచ్చాను అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. సుక్కు సుక్కు చూసావా, మొదలైంది. ఇక ఈరోజు ఇక్కడ గొడవ మొదలవ్వబోతుంది, రచ్చ అయితే తేలిపోబోతుంది. ఇప్పుడు చూడు మా అత్తగారి మొహం, ఆ ప్రేమ మొహం, అలాగే ఆ ధీరజ్, అలాగే నర్మద మొహాలు మాడిపోతాయి చూడు. ఇక ఏడుపులు చూడబోతున్నాం, సంతోషంగా ఎదురు చూడమే అని చెప్పేసి ఇక సుక్కు ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ప్రేమ, నువ్వు నిజంగానే ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? నిజం చెప్పు అని చెప్పనేసరికి, ఏంటత్తా కొత్తగా మాట్లాడుతున్నావు? నీకు తెలిసిందే కదా ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్న విషయం. ధీరజ్ని అంతగా ప్రేమించావా నువ్వు? వాడికి నీ మీద అంత ప్రేమ ఉందా? చూస్తూనే ఉన్నావు కదా అత్త, ఎంత ప్రేమ ఉందో ఇద్దరి మధ్య. మేము ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నాం. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు అప్పుడు మా ఇద్దరిది నిజమైన ప్రేమో కాదో నేను క్లారిటీగా నీకు చెప్పలేను. ఆ క్షణంలో ఏం జరిగిందో నీ దగ్గర నేను చెప్పలేకపోవచ్చు, కానీ ఇప్పుడైతే మాత్రం మా ఇద్దరిది నిజమైన ప్రేమే. ఒకరి కోసం ఒకరు బ్రతకాలి అనుకుంటున్నాం, ఒకరు లేకుండా ఇంకొకరు లేము. మేము పేదరికాన్నైనా భరిస్తాం, కానీ మేమిద్దరం దూరంగా ఉంటే మాత్రం బ్రతకలేము. ఎందుకు బ్రతకలేవు? ఎందుకు ఆ పేదరికం బ్రతుకు నీకు? వీడి దగ్గర ఉంటే నువ్వు ఎలాంటి సుఖాన్ని పొందలేవు. ఈ ఇంట్లో ఉంటే నువ్వు ప్రతిరోజు బాధపడుతూ బ్రతకడమే. వీడికి కారు కొనిచ్చినంత మాత్రాన వీడు కారు డ్రైవరే అవుతాడు తప్ప వీడు గొప్ప బిజినెస్ మ్యాన్ ఎలా అవుతాడు? వీడితో కలిసి సంతోషంగా ఎలా ఉండగలవు? ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? నా చిన్న కొడుకు తెలివైనవాడు, మంచివాడు, భార్యని ప్రాణంలా చూసుకుంటున్నాడు. ప్రాణంలా చూసుకుంటే సరిపోదు, గొప్పగా చూసుకోవాలి. నా మేనకోడలు నా ఇంట్లో మహారాణిలా పెరిగింది అని చెప్పి అంటూ ఉండగానే, అత్త
ఇంకొకసారి ధీరజ్ గురించి తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. ఆ ఇంట్లో మహారాణిలా డబ్బు మధ్య పెరిగానేమో, ఈ ఇంట్లో ధీరజ్ ప్రేమతో అంతకన్నా మహారాణిలా పెరుగుతున్నాను. కష్టం వచ్చింది అని అనుకుంటే చాలు, ముందుండి ఆ కష్టాన్ని తీర్చి నన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు ధీరజ్. నా కోసం తన ప్రాణాల్ని సహితం లెక్క చేయకుండా నా విషయంలో వాడు ఎలా చేస్తాడో, ఎలాంటి విషయాన్నైనా ఎంత బాగా డీల్ చేస్తాడో నాకు మాత్రమే తెలుసు. ఎలాంటి కష్టాన్నైనా వాడు నా దగ్గరికి రానివ్వడు. నా కలల కోసం వాడు ఏదైనా చేస్తాడు. నా సంతోషం కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. నాకు కష్టం వస్తుంది అని తెలిస్తే అవతల మనిషిని చంపడానికి కూడా వాడు వెనుకాడడు. వాడి మనసులో నాకు అంత ప్రేమ ఉంది. నా మీద వాడికున్న ప్రేమ చాలు, అంతకు మించి నాకేమీ అవసరం లేదు. గొప్పవాడిగా ఎదగడానికి ఒక్క క్షణం చాలు. ఖచ్చితంగా ధీరజు సంపాదిస్తాడు, గొప్పవాడిగా ఎదుగుతాడు. ఆ రోజున మీ అందరూ చూసి ఇక ధీరజుని శభాషను మెచ్చుకుంటారు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. అలాని ఇప్పుడు మాకు ఎలాంటి లోటు లేదు. మాకున్న దాంట్లో వాడు నేను ప్రేమగా సంతోషంగానే ఉన్నాం. ఇంకా ముందు ముందు ఇంకా గొప్పగా బ్రతుకుతున్నాం. ఇంకా మంచి ప్రేమే ఉంటుంది తప్ప మేమిద్దరం విడిపోతామనే భయం మా ఇద్దరికి లేదు అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది. శభాషే, నీ మనసులో వాడి మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది. నువ్వు వాడిని ఎంతగా ప్రేమిస్తున్నావో వాడు కూడా నిన్నంతగా ప్రేమిస్తున్నాడని నువ్వైతే చెప్పావు. నీ మాటల్లో అయితే విన్నాను, కానీ వాడి మాటల్లో మాత్రం ఎక్కడా అది కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉండగానే, నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు ప్రేమ అంటే ప్రాణం. ప్రేమ విషయంలో ఎవరి దగ్గర నేను నిరూపించుకోను. ఇక నేను నా భార్యని ప్రాణంలో ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు. ఇక అది ఏ పరిస్థితిలో జరిగిందో కూడా తెలియదు. ప్రేమే అనుకుని పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ ఆ తర్వాత మా మధ్యలో ఎన్నో జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే మాత్రం ప్రేమే నా ప్రాణం అని చెప్పేసి ధీరజ్ కూడా తన పదాలతో చాలా గొప్పగా వర్ణిస్తాడు ప్రేమ మీద ఉన్న ప్రేమని. ఇక అలా వర్ణించేసరికి ఎమోషనల్గా హగ్ చేసుకుంటుంది ధీరజ్ని ప్రేమ. అయితే వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని చూసి అందరూ క్లాప్స్ కొడతారు, సంబరపడిపోతూ ఉంటారు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని చూసిన భద్రావతి, సరే ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఆ నిర్ణయానికి మీ అందరూ కట్టుపడతారు కదా అక్క. ఏంటా నిర్ణయం? మీరెవరూ కంగారు పడిన అవసరం లేదు. ఈరోజు అమ్మ పుట్టినరోజు వేడుక జరిగింది. అమ్మ పుట్టినరోజు వేడుక అమ్మకి నచ్చినట్టుగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు అమ్మ ఎంత సంతోషంగా ఉందో అమ్మని చూస్తుంటేనే అర్థమవుతుంది. అమ్మ కళ్ళల్లో ఆనంద బష్పాలు. ఇక తన చిన్న కూతురు ఇంట్లో ఉన్నాననే ఆనందం, చిన్న కూతురు చేతుల మీదుగా పుట్టినరోజు జరిగిందనే సంతోషం అమ్మ పొందింది. అమ్మ అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగాలి అనుకుంది. అలాగే ఫోటో కూడా తీయించుకుంది. ఇక అమ్మ పుట్టినరోజు వేడుక పూర్తయింది. అమ్మ కళ్ళల్లో సంతోషం కనిపిస్తుంది. కానీ ధీరజ్ ప్రేమ పెళ్లి మనం ఎవ్వరం చూడలేదు. వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందో, వాళ్ళిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి భద్రావతి ఏదో చేస్తుందనుకుంటే ఇంకేదో చేసి ఏదేదో చెప్తుందేంటి? అసలు ఏం చేయబోతుంది భద్రావతి? ఏ నిర్ణయం తీసుకుంది? ఇప్పుడేమైనా బాంబు పేలుస్తుందా ఏంటి? ఏమో, నువ్వు అన్నది ఏమీ జరిగేలా కనిపించడం లేదే వల్లి. మొత్తం మీద నీ ప్లాను తుస్సుమంది అనిపిస్తుంది. ఏం లేదు, భద్రావతి అంత తేలిగ్గా వదిలిపెట్టే మనిషి కాదు. ఖచ్చితంగా వీళ్లకు బుద్ధి చెప్పే తీరుతుంది. ప్రేమని ఇంటి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. శాశ్వతంగా ధీరజ్ ప్రేమని ఇద్దరిని విడదీస్తుంది. ఆ నమ్మకం నాకుంది అని చెప్పి వల్లి అంటూ ఉంటుంది. ఈలోగానే మీరిద్దరూ ఇదిగో ఈ పట్టుబట్టలు కట్టుకుని రండి అని చెప్పేసి పట్టుబట్టలు అయితే ఇస్తుంది. అక్క ఉండవే, నువ్వు కాసేపు ఎదురు చూడని చెప్పేసరికి పట్టుబట్టలు కట్టుకొని ఇద్దరు బయటకైతే వస్తారు. ఇక వాళ్ళని చూసి భద్రావతి మురిసిపోతూ ఉంటుంది. ఇక అలా మురిసిపోతున్న భద్రావతి ఈరోజు అమ్మ పుట్టినరోజు వేడుకతో పాటు ఈరోజు ఇక్కడ వీళ్ళ పెళ్లి కార్యక్రమం కూడా జరిగిపోతుందనేసరికి ఒక్కసారి అందరూ హ్యాపీ. కానీ అక్కడే ఉన్న వల్లికి మాత్రం ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. వల్లి నిర్ఘాంతురాలైపోయి చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఈ భద్రావతి గారు ఇలాంటి బాంబు పేల్చారు? అసలు ఎందుకు ఈవిడ ఇలాంటి నిర్ణయం తీసుకుంది? వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడం ఏంటి? అసలు విడదీసేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చిన భద్రావతి ఇప్పుడు ఇద్దరికీ పెళ్లి చేస్తానంటుందేంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సుక్కు? నాకే అర్థం కావడం లేదు. నీకు చెప్పాను కదా నీ ప్లాను తుస్సుమనేలా ఉందని. ఈ భద్రావతి ప్రవర్తన వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. చెల్లెలు
చెల్లెల్ని చూసి ఎమోషనల్ అవడం, ఈ కుటుంబంతో కలిసిపోవడం, మేనకోడల్ని హగ్ చేసుకుని మేనకోడలు కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉండడం ఇదంతా కూడా గమనిస్తూనే ఉన్నాను. ఆ సేనాపతి తప్ప భద్రావతి ఇంట్లో అందరితో కలిసిపోయింది. రామరాజు గారు అదే మీ మావయ్య గారిని తప్ప అందరినీ యాక్సెప్ట్ చేసినట్టే కనిపించింది. అందరికీ పెద్ద పెద్ద గిఫ్టులు బహుమతిగా కూడా తీసుకొచ్చింది. అంటే ఈ భద్రావతి మనసు మార్చుకుందనే కదా అర్థం. ఏంటక్క ఇప్పుడు ఇదంతా? అవునే, అవసరమే. ఎందుకంటే వీళ్ళ పెళ్ళి మనం చూడలేదు. నా మేనకోడలు పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలని ఎంతో ఆశపడ్డాను. అలాంటిది పెళ్ళి చూడకుండానే అయిపోయింది. అందుకే ఇప్పుడు మనందరి మధ్య వాడు దాని మెడలో తాళి కట్టాలి అని చెప్పనేసరికి, అత్త నిజంగా నువ్వు నిజమే చెప్తున్నావా? నిజమేనే. మా ముందు ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనేసరికి ఏంటక్క ఇదంతా? మన కళ్ళ ముందు వాడు మళ్ళీ మన ప్రేమ మెడలో తాళి కట్టడం ఏంటి? ఏంట్రా? ఎవరైనా సరే ఏ తల్లిదండ్రైనా బిడ్డల పెళ్ళిళ్ళు చూసుకోవాలని ఆనందంగా మురిసిపోవాలని కోరుకుంటారు. నీ కూతురు పెళ్ళి నీ కళ్ళ ముందు ఇప్పుడు జరగబోతుంది. నిజమే, నీ మనసులో మా అక్కేంటి ఇలాంటి ఆలోచన చేసింది? అసలు ప్రేమను తీసుకుని వెళ్ళిపోవాలని కదా అనుకున్నామని చెప్పి నువ్వు అనుకోవచ్చు. ప్రేమను తీసుకుని వెళ్ళిపోతాం. ప్రేమ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఎందుకంటే ప్రేమ ధీరజు పెళ్లి చేసుకుని వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి జీవితంతో గడుపుతున్నారు. అలా పోరాడుతూనే జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వీళ్ళకి పెళ్ళైపోయిందని కలిసి బ్రతుకుతున్నారని ఊరందరికీ తెలుసు. ప్రేమ కాపురం చెడగొట్టి ఇప్పుడు తీసుకుని వెళ్ళి ప్రేమని మరొకరికిచ్చి పెళ్లి చేయాలి అంటే వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రేమ జీవితాన్ని ఎగతాళి చేసి మాట్లాడతారు. మన కుటుంబాన్ని నవ్వుల పాలు చేస్తారు. అందరిలోనూ మనం తలదించుకునే పరిస్థితి వస్తుంది. అటు ప్రేమ బాధపడుతుంది, మన కుటుంబం పరువు పోతుంది. ఇప్పుడు మనం ప్రేమని ధీరజ్ని విడదీయాలని ఆలోచించే కన్నా వీళ్ళిద్దరినీ కలిపి వీళ్ళ పెళ్ళిని మరొకసారి చూసుకుంటే మనకు కూడా సంతోషంగా ఉంటుంది. అంతే తప్ప మనం ఈ విషయంలో ఇంకేదో చేసి ప్రేమ జీవితాన్ని నాశనం చేయాలని అనుకోవడం కరెక్ట్ కాదు. నిజమే, ఇక్కడ కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ప్రేమని ధీరజ్ని విడదీసి ప్రేమ మన ఇంటికి వచ్చేస్తే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవ్వాలని చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ నా మేనకోడల జీవితాన్ని నా చేతులతో నేనే నాశనం చేసుకునే అంత దుర్మార్గురాల్ని కాదు నేను. చిన్నప్పటి నుంచి దాన్ని ప్రాణంలా చూసుకున్నాను. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని దాన్ని వదిలేసుకున్నానే తప్ప దాన్ని బాధ పెట్టాలని కానీ దాని మనసుకి నచ్చని పని చేయాలని నేను ఏ రోజు అనుకోలేదు. ధీరజ్ని ప్రేమ ఎంతగా ప్రేమిస్తుందో తన మాటల్లో చెప్పింది. అది విన్న నేను దానిని బాధ పెట్టే పని చెయ్యకూడదు అనుకున్నాను. దీనికి ఎంత ప్రేమ అయితే ఉందో వాడికి కూడా దీని మీద అంతే ప్రేమ ఉంది. వాడు సంపాదించకపోయినా మనకున్న ఆస్తిలో సగభాగం ప్రేమకే వస్తుంది. ఆ ఆస్తితో వీళ్ళు సంతోషంగా ఉండొచ్చు. వీళ్ళని విడదీసి నా మేనకోడల జీవితాన్ని నాశనం చేసి దాని బ్రతుకుని నలుగురి మధ్య అల్లరిపాలు చేసే కన్నా వీళ్ళిద్దరికీ మన కళ్ళ ముందు మరోసారి పెళ్లి చేసి నా మేనకోడలు సంతోషాన్ని చూడాలి అనుకుంటున్నాను. అందుకే ఇది ఏర్పాటు చేశాను. ఇది ఈ భద్రావతి రిలీజ్ అయిన విషయం. నా మేనకోడలి భవిష్యత్తుని నాశనం చేయాలని ఎవ్వరు ప్రయత్నించినా వాళ్ళని మాత్రం నేను క్షమించే ప్రసక్తే లేదు అంటూ వల్లి వైపు చూస్తూ మాట్లాడుతుంది భద్రావతి. ఒక్కసారే వల్లికి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఇక అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ధీరజ్ ప్రేమ సూపర్ అని అందరూ ఇక కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. అలా ధీరజ్ చేత ప్రేమ మెడలో మరోసారి దగ్గరుండి తాళి కట్టించి హ్యాపీగా మురిసిపోతుంది భద్రావతి. కాస్త కోప్పడినా సరే భద్రావతి చెప్పగానే సేనాపతి వింటాడు కాబట్టి తన అక్క మాటను విన్న సేనాపతి కూడా కూతురు పెళ్లిని కళ్ళారా చూసుకోవాలని సంబరపడుతూ ఇక అక్కడే ఉండి ఆ పెళ్లిని చూసుకుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని మళ్ళీ మా కళ్ళ ముందు సంతోషంగా ఉండాలని చెప్పి మా అత్త కోరుకుంటుందంటే అమూల్య నాది పెళ్లి విషయంలో కూడా అత్త ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అమూల్య నా ప్రేమని అంగీకరిస్తే ఇక నేను కూడా అమూల్యతో సంతోషంగా ఉండొచ్చు. ఈ కుటుంబాన్ని కలుపుకోకపోయినా మా పెళ్ళిని మా ప్రేమల్ని అత్త ఒప్పుకుంటుంది. ఒకప్పుడు ఎంతో పగతో రగిలిపోయిన అత్త ఈరోజు ప్రేమ ధీరజుల పెళ్లికి ఒప్పుకుంది అంటే ఖచ్చితంగా ఇక ముందు ఈ కుటుంబాన్ని కలుపుకుంటుంది.
కనీసం ప్రేమ కోసం అలాగే మా చిన్నత్త వేదవతి కోసమైన అత్త పగని ప్రతీకారాన్ని వదిలేస్తుందని నాకు అర్థమవుతుంది. త్వరగా అమూల్య నన్ను ప్రేమిస్తే బాగుండని చెప్పి విశ్వక్ అనుకుంటూ ఉంటాడు. అలా ప్రేమ ధీరజ్ పెళ్లి వాళ్ళందరి ముందు జరుగుతుంది. ఊహించిన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయి వల్లికి మాత్రం దిమ్మ తిరిగే షాకే ఎదురవుతుంది. అక్కడ ప్రేమ ధీరజ్ పెళ్లి అలాగే ఆ ఇంట్లో నవ్వులు సంతోషాలు చూసి ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఈ విషయాలు తెలుసుకున్న భాగ్యం ఆనందరావుకి పెద్ద షాక్ ఎదురవుతుంది. అంత కష్టపడి చేసిన ప్రయత్నం అంతా కూడా వేస్ట్ అయిపోయిందని చెప్పేసి అలా వల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి ఇక పక్క నుంచి మాట్లాడుతూనే వల్లికి వార్నింగ్ కూడా ఇస్తుంది భద్రావతి. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.